Fasting prayer. Before we start, shall we all kneel down and spend a few minutes in silence, preparing heart and presence of the Lord. ప్రేమ నమ్మకం గల పరలోకమందున మా తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన ప్రభువా, మరొక మనం పాసందికి వస్తున్నాం. ప్రభావాలందరినీ జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో ఉంచి మరొక నూతన మాసంలో ప్రభువా సంఘంలో మనందరినీ సమకూర్చినందుకు ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభువా ఉపవాసం నుండి సంఘంగా ప్రభు ప్రార్థించుకోవడానికి మనందరినీ ప్రభువా తెచ్చినందుకు ప్రభు మీకు వందనాలు. సకాలంలో వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయమంతా ప్రభు మీరే మాకు ఆశీకరంగా ఉంచండి. ప్రభా ఆరంభం నుంచి అంతం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. అన్ని విషయాల ప్రభువా మీరే మహిమ పొందండి, మీరే కృప చూపించండి, మీరే సహాయం చేయండి. ప్రత్యేకంగా ప్రభువా మరొక మారు ఎవరైతే ప్రభువా ఇంకా మార్గ మధ్యంలో ఉంటున్నారో సిద్ధపడుతుంటున్నారో వారందరినీ క్షేమంగా తీసుకుని రండి. ఈ సమయం అంతా మాకు ఆశ్చర్యకరంగా మార్చండి. ప్రభు ప్రత్యేకంగా మా జీవితాల్లో మీరు చేసినటువంటి అనేక మేలు బట్టి మీకు వందనాలు. ప్రభు మరి సంఘంగా ప్రార్థించుకు మాకు అనుగ్రహించండి, పాటపై పాటను దీవించండి. ప్రత్యేకంగా ప్రభు మీ దాసుల ద్వారా మీ లేఖనాలను మాకు అనుగ్రహించండి. ప్రభు మరొక మారు మీరే మాకు తోడుగొనమని ప్రభు మరి సంఘ కలిగిన దేవుడే ఉంటున్నారు, వ్యక్తిగత కలిగిన దేవుడే ఉంటున్నారు, సంఘ కలిగిన దేవుడే ఉంటున్నారు. అన్నింటిలో ప్రభు ఏ విధంగా ప్రార్థించాలో కూడా మాకు నేర్పించండి. ప్రభు ఈ సమయం అంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రభు మీరే మాకు తోడుగా ఉండండి. ఎటువంటి ప్రభు డిస్టర్బెన్స్ లేకుండా మీరే ప్రభు అన్ని విషయాలు కృప చూపించండి. ప్రభు మేమందరం ప్రభు సంఘముగా ఏ విధంగా ప్రభు తిరగబడిన ఆకాశం మేము చూడడానికి కృప చూపించండి. ప్రభు మేము ప్రార్థించినప్పుడు మీరు ఆకాశం కుప్పులు విప్పి మాకు అనుగ్రహించే దేవుడే ఉంటున్నారు. ప్రభు అటువంటి ప్రార్థన, అటువంటి తగ్గింపు జీవితం మాకు అనుగ్రహించండి. ఈ సమయం అంతా మాకు తోడుగుండమని, కృప చూపించమని, సహాయం చేయమని ప్రభు అన్ని విషయాల్లో ప్రభు మీరే మాకు సహాయం చేసి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. We'll sing song number 6 in additional songs from Songs of Zion. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీ విలోకంలో నాకుండగా నేను దేనికి భయపడను. Song number 6 in the added songs. ఆకాశమందు నీ ఉండగా. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు
కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. విల్ సింగ్ స్టాంజా 1 and 5 and 7 and 8. 5, 1, 5, 7 and 8. 570 in World Songbook, 559. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను. క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై లేడా. దావీదు రాజు దీనుడై లేడా. అవనిలో పొందిన నాశములాని. అవనిలో పొందిన నాశములాని. దేవాని సమకూర్చితివే. దేవాని సమకూర్చితివే. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను. క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ఆత్మీయ సోమరితనములో నుండి. ఆత్మీయ సోమరితనములో నుండి. ఆత్మనష్టములానే నీయొకోండి. ఆత్మనష్టములానే నీయొకోండి. ఆత్మదేవాని సమకూర్చుమా. ఆత్మదేవాని సమకూర్చుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను. క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాపము చేసి పడియున్న చోట. పాపము చేసి పడియున్న చోట. రాకుగా నీవు చూపుము ప్రభువా. రాకుగా నీవు చూపుము ప్రభువా. శోభానించక నాపై కృప చూపుమా. శోభానించక నాపై కృప చూపుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను. క్షమాపణ నిన్ను వేడుచున్నాను. చేసిన పాపము తప్పుకొనక. చేసిన పాపము తప్పుకొనక. విశ్వాసముతో విశ్వాసముతో శిల్వారసముతో శుద్ధి చేయుమా. శిల్వారసముతో శుద్ధి చేయుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను. క్షమాపణ నిన్ను వేడుచున్నాను. We'll sing one more English song, song number 27.
All to Jesus I surrender. Psalm 27. All to Jesus I surrender. All to Him I freely give. I will ever love and trust Him. In His presence daily live. I surrender all. I surrender all. All to Thee, my blessed Savior. I surrender all. All to Jesus I surrender. Only at His feet I want. Holy pleasures all forsaking. Take me, Jesus, take me now. I surrender all. I surrender all. All to Thee, my blessed Savior. I surrender all. All to Jesus I surrender. Make me Savior, holy night. Let the Holy Spirit witness. I am thine and thou art mine. I surrender all. I surrender all. All to Thee, my blessed Savior. I surrender all. All to Jesus I surrender. Lord, I give myself to Thee. Fill me with Thy love and power. Let Thy blessing rest on me. I surrender all. I surrender all. All to Thee, my blessed Savior. I surrender all. All to Jesus I surrender. Now I feel the sacred way. Oh, the joy of full salvation. Glory, glory to His name. I surrender all. I surrender all. All to Thee, my blessed Savior. I surrender all. Be seated. Please turn with me, 1 Samuel chapter 12.
1 Samuel chapter 22, 23 and 24 we'll read all together. First Samuel chapter 12, reading all together, verse 22, 23 and 24. యెహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామం నిమిత్తము తన జనులను ఆయన విడనాడు. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడను, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కాపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట అవశ్యము. చదివిన లేఖన వాక్యములను దేవుడు దీవించి పరలోకం నుండి ఆయన ఆకాశం తెరిచి ఆయన వాక్యమును మన మధ్య సంచరించడానికి నీతో మాట్లాడడానికి ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, మరొక మనం పాసన కలుసుకుంటున్నాం. పాటల ద్వారా మీకు నామాన్ని గణపరిచి కృపను గ్రహిస్తూ వచ్చారు. అందుమంటే మీకు వందనాలు. చదివిన లేఖన వాక్యం ప్రభు మీరు దీవించండి. అల్పుడను అయోగ్యుడను నన్ను కూడా ప్రభు మీకు సెలవు చాటును మరుగు చేయండి. కానీ మాట నానంట రానికుండా కృప చూపించండి ప్రభు. మాకు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ఏ వాక్యం మాకు అవసరమో అటువంటి వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. విని గ్రహించే చెవులు మాకు అనుగ్రహించండి. మీ వాక్యానుసారంగా జీవించే మనసు మాకు అనుగ్రహించండి. ప్రత్యేకంగా ప్రభు ఏదైతే విడిచిపెట్టాలని కోరుకుంటున్నారో, ఏదైతే ఒప్పుకోవాలని కోరుకుంటున్నారో, ఏదైతే ప్రభు కప్పుకొనకుండా ప్రభు మా యొక్క జీవితాలు ప్రభు మీ ముందు ప్రభు మరి సత్యముగా ప్రభు మరి యథార్థంగా ప్రభు ఏ విధంగా ప్రభు మేము ఒప్పుకోవాలో మాకు నేర్పించండి. ప్రత్యేకంగా ప్రభు మీరే మాకు సహాయం చేయండి ప్రభు. మరి ప్రత్యేకంగా ప్రభు ఒప్పుకోవాలి ప్రార్థన మీకు అంగీకారంగా ఉండడానికి మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. సంఘంగా ప్రార్థించుకోవడానికి మంచి సమయం మాకు అనుగ్రహించండి. ఈ సమయం అంతా మాకు తోడుగా ఉండండి. ప్రత్యేకంగా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుని మీ యొక్క రెండంతల పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించండి. నా నోట మీ మాట ఉంచండి ప్రభు. వచ్చిన వారు ఏ ఒక్కరు ఖాళీగా వెళ్లకుండా వారి హృదయంలో, నా హృదయంలో మీ వాక్యాన్ని నింపండి. తోడుగా ఉండి సహాయం చేయమని వందనములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. Once again, God has given the great privilege to enter into the third month, the month of March. And God has given us privilege to be as a church, to gather in His name, to come especially to pray and also to put our supplication before Him. Before, once again, God is reminding through the prophet Samuel to the children of Israel in 1 Samuel chapter 12 verse 22 says, how the Samuel was telling to them, for the Lord will not forsaken His people. తెలియ ముందు యెహోవా ఇష్టము కలిగి ఉన్నాడు. సో దేవుడు ఏంటంట, for the Lord will not forsake His people for His great name's sake, because it hath pleased the Lord to make you His people. It hath pleased Lord. Today, as a Bethel church, we are here because the Lord has pleased. And also Lord has a great plan. He is not going to forsake us. He is giving the promise. And the same thing the prophet Samuel was reminding to the children of Israel. It has been pleased to the Lord, and He has made you His generation. And not only that one, He will never forsake you. That's what the wonderful promise God is reminding you and me. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామం నిమిత్తము తన జనులను ఆయన ఎన్నడూ విడనాడాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మాసములు, సంవత్సరములు ఇంతవరకు మనం చూస్తే దేవుడు మనల్ని ఎన్నడూ He never forsaken us, because it has been pleased to Him to keep you and me His people. Today we are so blessed because in His name's sake He never forsaken us. ఆయన ఘనమైన నామాన్ని బట్టి
ఆయన మనల్ని విడనాడకుండా మనకు తోడుగా ఉన్నాడు. ఎంత ధన్యకరమైనటువంటి జీవితం అంటే విశ్వాసులకి. కానీ హీస్ రిమైండింగ్ టు యూ అండ్ టు మీ ఇన్ వర్స్ 23 వాట్ హీ వాస్ సెయింగ్. ద ప్రాఫిట్ సామ్యుయల్ వాస్ సెయింగ్, మోర్ ఓవర్ as for me, God forbid that I should sin against the Lord in ceasing to pray for you. ఏమంటున్నాడు ఇప్పుడు? ప్రార్థన చేయుట మాట వలన నేను యెహోవాకు విరోధముగా పాపం చేస్తాను. మన జీవితంలో ఎప్పుడైతే ప్రేయర్ టైం లెస్ అవుతుందో దాని మీనింగ్ ఏంటి? వీఆర్ క్లోజ్ టు సిన్. అర్థమవుతుందా? ఎప్పుడైతే when we are not having the burden for prayer, we are close to sin. That's what ఏమంటున్నాడు? క్లియర్గా చెప్తున్నాడు. నా మటుకు అంటే ఏంటి? ఇట్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద సామ్యుయల్. వాట్ హి వాస్ సేయింగ్, నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన, అంటే సంఘముగా, కుటుంబాలుగా, వ్యక్తిగతంగా మనకున్నటువంటి మోర్ బర్డన్ ఏంటంటే ప్రేయర్. ఒకవేళ మనం ప్రేయర్ చేయకుండా ఉంటున్నాము అంటే ఎవరి కొరకు? ఇశ్రాయేల్ ప్రజల గురించి సమూయేలు ప్రార్థన చేయటం మానితే పాపమైతే, మనము సంఘం గురించి, కుటుంబాల గురించి, నశించిపోయే ఆత్మల గురించి ప్రార్థన చేయకపోతే పరిస్థితి ఏమవుతుంది? మనము పాపం చేసిన వారం అవుతుంది. అందుకొరకు జ్ఞాపకం చేస్తున్నాం. ఏమంటున్నాడు? అది నాకు దూరం అగును గాక. గాడ్ ఫర్బిడ్. అది నాకు దూరం అయిపోవాలి. ఏ దూరం అయిపోవాలి? ప్రార్థన తక్కువ జీవితం. ప్రార్థన ఎక్కువ జీవితం ఏం చేస్తుంది? ఇట్ విల్ మేక్ క్లోజ్ టు గాడ్ కదా. ఎప్పుడైనా గమనించండి, ఇఫ్ యూ వాంట్ బి మోర్ బ్లెస్డ్, ఇఫ్ యూ వాంట్ బి మోర్ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్, ద కీ ఇన్ ఎ బిలీవర్ లైఫ్ ఈజ్ ప్రేయర్ కదా. నువ్వు ఎంత దేవునితో ప్రార్థన చేస్తూ ఉంటావో, ఎంత దేవునితో సమయం గడుపుతూ ఉంటావో, నువ్వు అంత దేవునికి ఏమవుతావు? దగ్గర అవుతావు. మన పాట పాడుతావచ్చు, ఆకాశమందు నువ్వు ఉండగా. ఎవరున్న ఆకాశమందు? ఏం చేస్తున్నాడు దేవుడు ఆకాశమందు? మన కోసం వేచి ఉన్నాడు కదా. హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్. వెన్ మై చిల్డ్రన్ whom I am well pleased, those people when come before me and pray to me, I will be answered. And I'm going to answer for them. That's how we need to always remember that if the prayer life is going to be not much in your life, we are always remember that we are close to sin. అంతే, ఇంకేం లేదు. నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా. ఎవరి పాపం విరోధంగా చేస్తున్నాడు? ప్రార్థన చేయకపోవడం కూడా యెహోవాకు విరోధంగా పాపం చేయడమే. అర్థమవుతుందా? చాలా మనం ఏమనుకుంటాం అంటే పాపం చేయడమే యెహోవా విరోధం అనుకుంటున్నాం. ప్రార్థన చేయటం మానట వలన కూడా. ఎంతమంది, నేను చాలాసార్లు చెప్పాను, లాస్ట్ వీక్ కూడా అందరిని అడిగా కదా, వాట్ ఈస్ ద ప్రెషియస్ థింగ్ యూ వాంట్ టు గివ్ టు ద లార్డ్? చాలామంది ప్రేయర్ అని చెప్పారు. ఐ డోంట్ నో హౌ మచ్ పీపుల్ ఆర్ కంటిన్యూ లాస్ట్ వీక్ మోర్ టైమ్ ఇన్ ప్రేయర్ కదా. ఇట్స్ వెరీ ప్రెషియస్ థింగ్ ఫర్ ఎ బిలీవర్ లైఫ్, ప్రేయింగ్ టు గాడ్, స్పెండింగ్ మచ్ టైమ్ ఇన్ ప్రేయర్, నాట్ ప్రేయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, ప్రేయింగ్ ఫర్ అదర్స్. ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేయకపోతే ఆయనకు పాపం అయితే, ఆయన గురించి ఎప్పుడైనా ప్రే చేసుకున్నాడు ఆయన? దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్. ఆయన ఏమంటున్నాడు? ఇశ్రాయేలు గురించి నా మటుకు నేను ప్రార్థన చేయుట మానితే నేను యెహోవాకు విరోధంగా పాపం చేశాను. కానీ హీ నాట్ ఎండెడ్ దేర్. వాట్ యూఆర్ సెయింగ్, హీస్ కంటిన్యూడ్ అండ్ సే దట్. కానీ ఏమంటున్నాడు? శ్రేష్టమైన చక్కని మార్గం మీకు ఏం బోధిస్తున్నాడు? శ్రేష్టమైన చక్కని మార్గం ప్రార్థన చేయడం. ఇయర్స్ ఆర్ పాసింగ్, months are passing, our prayer life, how much has been increased? You need to question myself, you need to question yourself. ఎంత క్లోజ్ అవుతున్నాం దేవునికి? ఈ లోకంలో విక్టోరియస్ పీపుల్ అంటే ఎవరు అంటే హూ ప్రేయర్డ్ మచ్ కదా. మచ్ ప్రేయర్ మచ్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, అంతే, ఇంకేం లేదు. మన జీవితంలో ఎందుకు మనము బలవంతులంగా, శక్తివంతులంగా దేవుడు కోరుకున్న రీతిలో ఉండలేకపోతున్నాము అంటే మనకేం లేదు, ప్రార్థన లేదు. వై టుడే వీఆర్ సఫరింగ్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ కంప్లైంట్ సో మెనీ థింగ్స్ బికాస్ దెర్ ఇస్ నో ప్రేయర్ లైఫ్. సో గాడ్ ఈజ్ రిమైండింగ్, అంటే సంఘము గురించి, సంఘంలో ఉన్న విశ్వాసాల గురించి, సంఘం కొరకు, సంఘ అక్కల గురించి ఎవరైతే ప్రార్థన చేయలేదో వాళ్ళు యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాళ్ళు, ఇంక్లూడింగ్ మీ, ఫర్ ఎవ్రీ వన్. బట్ హీ సేయింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు
in verse 23, he says that, but I will teach you good and, what is the good and right way? What is the good and right way? శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధిస్తాను. అందరిని గ్యాదర్ చేశాడు. when you think about, just visualize yourself, he called all children of Israel and saying to them, రే మీ గురించి నేను ప్రార్థన చేయకపోతే నేను దేవునికి పాపం చేసిన అవుతాను, కానీ నేను మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే ఒక చక్కటి మార్గం మీకు బోధిస్తాను. ఏంటి ఆ చక్కటి మార్గం? ఎంత మన జీవితంలో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, విశ్వాసులందరూ కూర్చొని దేవుని యొక్క వాక్యం వింటూ ప్రార్థనలో గడుపుతూ ఉంటే దేవుడు ఎంత ఆనందిస్తాడు. ఆ ప్రజలంతా కూర్చున్నారు అక్కడ, అందరూ వింటున్నారు అని చెప్పే మాటలంతా. ఇది లాస్ట్ అంటే వెళ్ళిపోయేటప్పుడు చెప్తున్నాడు వాళ్ళందరికీ. ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మీరు జ్ఞాపకం చేయొచ్చు. ఏంటి వర్స్ 24, వాట్ ఈస్ దట్? వాట్ యు వాస్ సేయింగ్ టు హిమ్? వాట్ ఈస్ ద శ్రేష్టమైన చక్కని మార్గము, ద గుడ్ అండ్ రైట్ వే? ఓన్లీ ఫియర్ ద లార్డ్, సర్వ్ హిమ్ ఇన్ ట్రూత్ విత్ ఆల్ యువర్ హార్ట్. ఇది శ్రేష్టమైన చక్కని మార్గం. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? ఓన్లీ ఫియర్ ద లార్డ్. వాట్ ఇస్ సెకండ్ థింగ్ ఈజ్ సేయింగ్? సర్వ్ హిమ్ ఇన్ truth. And what is third thing? Consider what great things he has done for you. ఒకసారి ఊహించుకోండి, ఇశ్రాయేల్ ప్రజల గురించి ఎన్ని అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఒరే ఎంత మర్చిపోతున్నారు కదా, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఇది శ్రేష్టమైన మార్గం బోధిస్తున్నాడు. ఎందుకు? నేను తెలుగులో ఫస్ట్ ఏముంది? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకోండి. తలంచుకోవడం అంటే ఏంటి? కన్సిడరింగ్, రిమెంబరింగ్, రీకలెక్టింగ్. వాట్ ఈస్ దట్ మీన్స్? ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్నావా? నా పాత స్థితి ఏంటి, నా ఇప్పుడున్న స్థితి ఏంటి, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు, ఎక్కడ నా దేవుడు పెట్టాడు. మనం అంతా ఇప్పుడు గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకు? వి ఫర్గట్. అందుకే ఏం చెప్తున్నాడంటే, మీరు ఇప్పుడున్న స్థితి బాగానే ఉంది, కానీ దేవుడు మీ పక్షంగా, మీ కొరకు, మీ కుటుంబం కొరకు వ్యక్తిగతంగా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఎప్పుడన్నా తలంచుకున్నావా? కదా, ఎప్పుడన్నా మనం ఆలోచించామా? ఎన్నిసార్లు ఇప్పుడు పరిస్థితిని బట్టి మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్, విల్ స్టార్ట్ కంప్లైనింగ్. బట్ ఇఫ్ యు థింక్ అబౌట్ ఇట్, హౌ గాడ్ హాస్ బీన్ ఫెయిత్ఫుల్, హౌ గాడ్ హాస్ బీన్ డన్ సో మెనీ గ్రేట్ థింగ్స్, వెన్ యు కన్సిడర్. ఇది శ్రేష్టమైన చక్కని మార్గం. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ద గుడ్ అండ్ రైట్ వే ఈజ్ కన్సిడరింగ్ ద గ్రేట్ అండ్ వండర్ఫుల్ మార్వలస్ వర్క్స్ వాట్ ద లార్డ్ హాస్ డన్ ఫర్ యూ. ఎప్పుడైనా ప్రార్థనకి వెళ్ళినప్పుడు భక్తి అంకులు ప్రార్థన చేస్తారు. ఫస్ట్ ఆయన ప్రేయర్ అంతా ఏముంటుందంటే, హౌ లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు హిమ్. హీ నెవర్ స్టార్ట్ ద ప్రేయర్, ప్రభావ మాకు అది లేదు, ఇది లేదు, ఇది లేని చెప్పి ప్రే చేయడు. నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఎన్ని సహాయం చేసావు, ఎంత గొప్ప కార్యాలు చేసావు అని ప్రే చేస్తాడు. మీరు వినండి, యూట్యూబ్లో ఉన్న చాలా ప్రేయర్స్ ఉన్నాయి భక్తి అంకుల్వి. ఇఫ్ యు గో అండ్ లిజన్ టు హిమ్, హీ ప్రేస్ గాడ్, హౌ ఆసమ్ గాడ్ హీ ఈజ్, హౌ గ్రేట్ గాడ్ ఈజ్, హౌ మార్వలస్ గాడ్ హీ ఈజ్, హౌ వండర్ఫుల్ గాడ్ హీ ఈజ్, హౌ గ్రేట్ గాడ్ హీ ఈజ్. హీ గోయింగ్ టు ప్రేజ్ హిమ్ ఫస్ట్ ఇన్ ద ప్రేయర్ ఓన్లీ. దెన్ హీ స్టార్టెడ్, లార్డ్ హెల్ప్ అస్ నౌ. సో మన జీవితంలో మనకి అందుకే చెప్తున్నాడు, శ్రేష్టమైన చక్కని మార్గం ఏంటంటే కన్సిడరింగ్ ద గ్రేట్ థింగ్స్ ద లార్డ్ హస్ డన్ ఫర్ యూ. సెకండ్ థింగ్, ఇన్ తెలుగు ప్రకారం వెళ్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి. ఎప్పుడైతే నువ్వు కన్సిడర్ చేస్తావో ఏమవుతుంది? భయం భక్తి వస్తుంది. మనం ఎందుకు భయం భక్తి లేకుండా ఉన్నాము అంటే, మనం ఏం కన్సిడర్ చేయట్లేదు? దేవుని కన్సిడర్ చేయట్లేదు. సింపుల్, ద ఆర్డర్ ఈజ్ వెరీ క్లియర్. ఎప్పుడైతే యు కన్సిడర్ ద గ్రేట్ అండ్ మార్వలస్ అండ్ వండర్ఫుల్ వర్క్స్ ద లార్డ్ హస్ డన్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? దెన్ యూ విల్ ఫియర్ ద లార్డ్. ద థర్డ్ థింగ్, వాట్ ఈస్ సెయింగ్? ఏం చేయాలి ఇప్పుడు? సర్వ్ హిమ్ ఇన్ ట్రూత్ విత్ ఆల్ యువర్ హార్ట్. ఏం చేయాలంట? ఫస్ట్ కన్సిడర్, సెకండ్ ఫియర్, థర్డ్ సర్వ్. ఈ 3 మంచి శ్రేష్టమైన మార్గాలు విశ్వాస జీవితంలో. మరి 2026 వచ్చింది, ఇంతకుముందు వీడియో అయిపోయింది. ఎన్నిసార్లు నీ జీవితంలో హౌ గ్రేట్ గాడ్ ఈజ్ యు కన్సిడర్డ్ హిమ్, అండ్ హౌ మెనీ టైమ్స్ ఇన్ యువర్ లైఫ్ యూ హ్యావ్ బీన్ ఫియర్డ్ హిమ్.
ఎప్పుడన్నా దేవునికి భయపడినట్టు నీకు గుర్తుందా? కదా, ఎన్నిసార్లు నీ జీవితంలో దేవునికి భయపడి నువ్వు కొన్ని కార్యాలు చేయకుండా మానేశావు? భయపడితే మనం ఏం చేస్తాం? వి వోంట్ టచ్, వి వోంట్ డూ. అవునా కదా? ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకో, అది కూడా చెప్తున్నాడు. కన్సిడర్ నౌ అండ్ హౌ మెనీ టైమ్స్ యూ సర్వ్ ద లార్డ్ ఇన్ ట్రూత్ విత్ ఆల్ యువర్ హార్ట్. నిష్కాపటులై పూర్ణ హృదయముతో. ఆవశ్యకం అంటే ఏంటి అంటే తెలుగులో చక్కగా ఉంది అన్నమాట. ఆవశ్యకం అంటే ఏంటి? ఇట్స్ కంపల్సరీ, మ్యాండేటరీ, దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. చాలామంది ఏం చెప్తామంటే సేవించాలంటే ఏం చెప్తాం? ఎక్స్క్యూజెస్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దిస్ 3 ప్రిన్సిపల్స్ ఈజ్ అ గుడ్ అండ్ రైట్ వే టు యూ. ప్రార్థన చేయటంలో ఈ 3 ఉండాలి. ఏముండాలి? యూ నీడ్ టు కన్సిడర్ హౌ గ్రేట్ గాడ్ ఈజ్, అండ్ ఆర్ యూ ఫియరింగ్ టు గాడ్, అండ్ సర్వ్ హిమ్ ఇన్ ట్రూత్. ఎన్నిసార్లు ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు చెప్పండి? హౌ గ్రేట్ గాడ్ ఈజ్. మీకు చాలాసార్లు ఐ టోల్డ్ యూ ఇన్ వర్షిప్ మెసేజ్, సో మెనీ టైమ్స్ ఐ గివెన్ ది రెఫరెన్సెస్. Psalm 136 verse 4 క్విక్లీ ఇక్కడ చదవాలి. 136:4. ఆయన ఒక్కడే, ఇంకెవరు చేయరు. ఏం రాశాడు ఇక్కడ కీర్తనకారుడు? ఆయన ఒక్కడే చేస్తాడు మహత్కార్యములు, ఇంకెవరు చేయరు. దట్ యు నీడ్ టు థింక్, వాట్ యు నీడ్ టు కన్సిడర్. ఆయన ఒక్కడే చేస్తాడు ఈ పని, ఇంకెవరు చేయలేరు. అందుకే రాస్తున్నాడు కదా, టు హూమ్ హూ అలోన్ డత్ గ్రేట్ వండర్స్. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 verse 9 క్విక్లీ. 5:9. బుక్ ఆఫ్ జోబ్ 5:9. See how Job was saying, he doth great things and unsearchable, marvelous things without number. He alone can do. ఇంకెవరు చేయలేరు. ఎవరు చేస్తారు ఇవన్నీ? He doth great things, unsearchable, marvelous things without number. Same book of Job chapter 9 verse 10. Just I'm showing the references. How great things that God has done. Without number. We saw in Job 5:9, and also we are seeing now Job 9:10 is saying that who doth great things, past finding out, and wonders without number. తెలియముంది, ఎవడు తెలుసుకోలేడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు నీకు తెలుసు. అవన్నీ పక్కన తెలియకపోయి ఉండొచ్చు కదా. ఏం చేశాడంట? ఎవడును తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుతములను హీ ఈజ్ స్టిల్ డూయింగ్ ఇట్, ఇంకా చేస్తున్నాడు కదా. Psalm 92 verse 5. Psalm 92 verse 5 క్విక్లీ. O Lord, how great are thy works, and thy thoughts are very deep. ఎన్ని గొప్ప కార్యాలు, నీ ఆలోచనలు ఎంతవి గొప్పవి. నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు కలిగినటువంటి గొప్ప కార్యాలు. Psalm 40 verse 5. Psalm 40 verse 5. Psalm 40 verse 5. Somebody read quickly. వాటిని వివరించి చెప్పిన అనుకుంటున్నా. నీకు సాటి అయిన వాడు. These are all the great things God has once again reminding you and me. What he is saying, many, O Lord, my God, are thy wonderful works which thou hast done, and thy thoughts are which are directed towards us. They cannot be reckoned up in order unto thee, if I would declare and speak to them, and they are more in number, cannot be numbered. నువ్వు లెక్కింపజేయలేవు అన్ని గొప్ప కార్యాలు. ఇఫ్ యూ రీకలెక్ట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ టు టిల్ టుడే, హౌ గ్రేట్ హీ ఈస్, హౌ మార్వలస్ హీ ఈస్, హౌ వండర్ఫుల్ హీ ఈస్, హౌ మైటీ హీ ఈస్. ఎన్ని గొప్ప కార్యాలు. నేను అనుకుంటా ఉంటాను, ఇంత గొప్ప దేవుడు మన గురించి ప్రేమించి ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తాం? మనం మర్చిపోతూ ఉంటాం కదా.
మన నైజం ఏంటి? ఫర్గెట్. అంతేనా కాదు? అందుకే రాస్తాడు కదా, Psalm 106 verse 21 and 22. Psalm 106 verse 21, 22. తమ రక్షకుడైన దేవుని ఏం చేశారంట? మనం కూడా అంతే. ఎన్నో గొప్ప కార్యాలు, ఎర్ర సముద్రం వద్ద భయము కలిగించే గొప్ప కార్యాలు రాశాడు కదా అక్కడ. ఏం చేశారంట? అటువంటి దేవుని ఏం చేశారంట? మర్చిపోయాం. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు సమూయేలు, కన్సిడర్ హిమ్ నౌ. ఎందుకు? సో మెనీ టైమ్స్ వెన్ యూ కన్సిడర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం, ఏమవుతుంది? తలంచుకుంటే ఏమవుతుంది? జాయ్ విల్ కమ్. ఇంకా విల్ హ్యావ్ ద హోప్. ఇంకా ఎన్లైటన్. ఇంకా థ్యాంక్స్ గివింగ్, వర్షిప్. ఇంకా ఫియర్. ఇంకా ఫెయిత్. ఇంకా గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ విల్ ఇంక్రీజ్ మోర్. తెలుసా? యు నో ద మీనింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్? చెప్పండి. ఒక వ్యక్తి పట్ల మనకి ఎప్పుడు మర్యాద పెరుగుతుంది, ఎప్పుడు గ్రాటిట్యూడ్ పెరుగుతుంది ఈ లోకంలో? వెన్ వీ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ సమ్వన్. మన కష్టకాలంలో, దుఃఖంలో, నష్టపోతున్నప్పుడు ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి, మనకేముంటుంది వాళ్ళ పట్ల? గ్రాటిట్యూడ్ ఉంటుంది, థ్యాంక్ఫుల్నెస్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? లైఫ్ లాంగ్ కూడా మర్చిపోవు. కానీ మనం మర్చిపోయాం ఎవరిని? ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుని ఏం చేశామంట? మర్చిపోయాం. అందుకే ఏం చెప్తున్నాడు సమూయేలు? కన్సిడర్ అగైన్ హౌ గ్రేట్ గాడ్ ఈజ్, వాట్ హీ హాస్ డన్. ఇశ్రాయేల్ ప్రజలకు వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప వీక్నెస్ ఏంటంటే మర్చిపోవడం. మనకున్న గొప్ప వీక్నెస్ ఏంటంటే ఈవెన్ గుర్తు కూడా చేసుకోం. వాళ్ళని మర్చిపోయారు, మనం ఏం చేస్తాం? గుర్తు కూడా రారు. మనకు సహాయం చేసిన వాళ్ళు మనకి ఎప్పుడు గుర్తు కూడా రాదు. దేవుడు మనకు ఎంత సహాయం చేశాడు. ఈ దినమున ఇక్కడ యూకేలో మనము సెటిల్ అయ్యామా ఉన్నా అనుకున్నాం. ఎవరు చేశారు ఇవన్నీ? డూ యూ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్? ఎన్నిసార్లు వీఆర్ అన్థ్యాంక్ఫుల్ టు హిమ్. ఇది ట్రూ. ఎన్ని చేసినా మనకేముండదంటే గ్రాటిట్యూడ్ ఉండదు. అందుకొరకే సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని టువర్డ్స్ గ్రాటిట్యూడ్. అందుకే దావీదు ఏమంటాడు కీర్తన 103:2లో, ఆయన చేసిన ఉపకారాలు దేనిని ఎందుకు మర్చిపోదని చెప్తున్నాడు. ఎన్ని ఉపకారాలు చేశాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? దెర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. రెస్పెక్టే లేదు దేవునికి. ఎంత ధైర్యంగా మనం జీవిస్తున్నామంటే దెర్ ఇస్ నో గ్రాటిట్యూడ్, దెర్ ఇస్ నో రెస్పెక్ట్ టువర్డ్స్ గాడ్. వాట్ హీ హాస్ డన్ సో మెనీ థింగ్స్ టువర్డ్స్ యూ అండ్ మీ, వి ఫర్గాటన్. ఎర్ర సముద్రం వద్ద భయం కలిగించే గొప్ప కార్యాలు చేసిన తమ రక్షకుడైన దేవుని వారు మర్చిపోయారు. ఇంకా నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? అసలు మనకు వారమంతా దేవుడు గుర్తే ఉన్నాడు కదా. డూ యూ రిమెంబర్ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్ హౌ ఈజ్ ఫెయిత్ఫుల్, హౌ ఈజ్ ఇట్ షోయింగ్ ఈజ్ వండర్ఫుల్ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ మై లైఫ్? ఆర్ వి రియలీ షోయింగ్ ద గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్? It's a sad thing in a believer's life. There is no gratitude towards God. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు వారు ఎందుకు దేవుని యొక్క గొప్ప మహిమను చూడలేకపోయారంటే ఆ కృతజ్ఞత భావం లేదు. ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వాట్ దే డూ? మర్మరం, కంప్లైనింగ్, రెబెలియనెస్, స్టిఫ్ నెక్నెస్, ఆల్ దోస్ థింగ్స్. దట్స్ వాట్ గాడ్ ఈజ్ రిమైండింగ్. యు నో ద రాహాబు చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? If you read Joshua chapter 2 verse 11, what it says? Joshua 2:11. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయంట. ఇంకా ఆమె చెప్తూ వస్తుంది, హౌ గ్రేట్ థింగ్స్ ద లార్డ్ హస్ డన్ ఇన్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ లైఫ్ when you consider what happened. ఏమైందంట? our hearts was melted. ఏమైంది ఇంగ్లీష్లో? somebody in English?
As soon as we heard these things, the great things, what the Lord has done towards the children of Israel, our hearts did melt. ఇంకా మాలో ఎటువంటి కరేజ్ లేదు. ఇదండి భయం అంటే. హృదయాలు ఏమైపోవాలి? మెల్ట్ అయిపోతూ రావాలి. దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరు ఆ కార్యాలు. మనం ఏంటంటే వి సీ ద పీపుల్ కదా. రాహాబు ఆమె జీవితంలో ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి ఆమె చేసిన సాక్ష్యం ఏంటంటే, మేము విన్నప్పుడు చూసినప్పుడు మా హృదయాలు ఏమైపోయినాయి? మన హృదయంలో కరగో. ఏమైందా? మన హృదయాలు ఏమవుతున్నాయి ఇప్పుడు? మోర్ హార్డన్. ఎందుకు? దేవుడు లేడు, ఏం లేదు, నేను చేసేది గొప్పది అనుకుంటున్నాం మనం. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఆమె చూసి వినినప్పుడు అవర్ హార్ట్స్ వర్ మెల్టెడ్. టుడే హౌ సాడ్ we are, the no gratitude, no thankfulness, nothing towards God. What great things the Lord has done. The Samuel was reminding them, this is the good and right way I'm going to teach you. Listen to me. Consider, recollect, and think about it. How great God is. How great things He has done in our life. కదా మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కదా, ఇశ్రాయేలు ప్రజలు రాత్రంతా దేవుడు ఏం చేశాడు? వాళ్ళ గురించి ఏం చేస్తూ వచ్చాడు? ఇఫ్ రీడ్ ఫ్రమ్ Exodus chapter 12 to 20, how the great things God has done. చెప్పండి, ఏం చేశాడు? వర్స్ చాప్టర్ 13 దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? చెప్పండి, చాప్టర్ 13 ఏం చేశాడు? He has given them the pillar of cloud. Read 13, chapter 21, 22. ఏముంది అక్కడ? తొలగింపలేదంట. He never removed the pillar of cloud and pillar of fire in their life. దేవుడు ఎప్పుడు తీసేయలేదంట. తర్వాత చాప్టర్ 14 ఏం చేస్తే వచ్చాడు? He divided the Red Sea in the 2 parts. In chapter 15 He turned Mara into sweet waters. Chapter 16 He provided the manna from heaven. In chapter 17 He brought the water from the rock. In chapter 18 He given the divine order. In chapter 19 He sanctified them. In chapter 20 He given them the 10 commandments. How great God. If you see the progression and the wonderful works what the Lord has done in their life, many. ఇన్ని చేశాడు దేవుడు కదా ఇశ్రాయేలు ప్రజల పట్ల. ప్రతి అధ్యాయంలో నువ్వు చదువుతా పోతే ప్రతి అధ్యాయంలో వాళ్ళు ఎన్ని కంప్లైంట్ చేసినా దేవుడు. ఇంకా ఏంటంటే చాప్టర్ 14లో ఎర్ర సముద్రం వద్ద దేవుడు తీసుకొచ్చినప్పుడు దే స్టార్టెడ్ షౌటింగ్ అట్ మోజెస్. దే స్టార్టెడ్ టెల్లింగ్ అబౌట్ మోజెస్. అక్కడ మాకు సమాధులు లేవా? ఏమంటారు వాళ్ళు? ఏం చెప్తారు వాళ్ళు? వి డోంట్ హ్యావ్ ద గ్రేవన్స్ ఇన్ ఈజిప్ట్. మాకు లేవా? ఇఫ్ రీడ్ చాప్టర్ 14, ఇక్కడ తీసుకొచ్చినాం మమ్మల్ని. అక్కడ చనిపోయింటే బాగుండేది కదా, అక్కడ లేవా సమాధులు? ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడేం చేస్తున్నాం? సముద్రంలో చచ్చిపోతాం. మాకు ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? ఫరో సైన్యం ఉంది, చంపేస్తారు. కానీ అంత వాళ్ళు కంప్లైంట్ చేసిన సేమ్ చాప్టర్లో వాట్ గాడ్ హస్ డన్? డివైడ్ ద రెడ్ సీ. మనము ఎందుకు థ్యాంక్ఫుల్ గ్రాట్యూడ్ మాకు లేదంటే, నేను అనుకుంటా ఉన్నాను ఇప్పుడు అంత కంప్లైంట్ చేసి మోషే పట్ల వాళ్ళు అరిచి కోపగించుకొని ఎంత తిట్టినా కానీ దేవుడు ఏం చేశాడు? ఈ డివైడ్ ద రెడ్ సీ. ఎందుకు? బికాస్ హీ ఈస్ ప్లీజ్డ్ and a chosen generation they are. That's what if you read Exodus chapter 14 verse 21. And Moses said, the Lord caused the sea మార్నింగ్ అంతా ఏం చేశారు? దేవుని మీద సనుగుతూ ఉన్నారు. మంచి పండుకున్నారు ఇప్పుడు కదా.
గొనిగి గొనిగి సనిగి ఏం చేశారు? పండుకున్నారు. అమ్మయ్య ఇంకా ఇక్కడ చచ్చిపోతాం, మాకు ఇంకెందుకు ఈ బాధలని పండుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? రాత్రంతా ఏం చేస్తున్నాడు ఆయన? విత్ స్ట్రాంగ్ ఈస్ట్ విండ్ అండ్ ఆల్ ద నైట్ మేడ్ ద రెడ్ సీ డ్రై ల్యాండ్. మనం కూడా అంతే, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు దేవుని మీద ఏం చేస్తూ ఉంటాం? మాకు అది లేదు, ఇది లేదు, అన్నీ ఉన్నా ఏం చేస్తూ ఉంటాం? ఆ చాప్టర్ చదివినప్పుడు ఇఫ్ యూ థింక్ అబౌట్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇఫ్ యూ పుట్ యువర్ నేమ్ దేర్, then you will think about what God is. When they started complaining about Moses, their rebelliousness, their stiff-neckedness, they were shouting, they are telling to Moses, why you brought here? Now where we can go? There is no hope for us. We have the Pharaoh's army is behind us. What we need to do now? అని పండుకున్నారు. దేవుడు ఏం చేశాడంటే మోషేని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ దినమున అందుకొరకే దేవుడు సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, సంఘ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత కంప్లైంట్ చేసినా, ఎంత మర్మ చేసినా, దేవుడు ఏం చేస్తాడంట? రాత్రంతా ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఇప్పుడు అర్థమైందా? రాత్రంతా నువ్వు పండుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? హీ ఈజ్ ప్రొటెక్టింగ్ యస్. హీ ఈజ్ నాట్ అ స్లంబర్, హీ ఈజ్ నాట్ స్లీప్. ఎంత నువ్వు ఉదయం నుంచి రాత్రి అంతా పండుకునేంత వరకు నువ్వు ఎంత ఉదయంగా ఉన్నావు. బట్ గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్. మనం అనుకుంటా ఉంటాం కదా చాలాసార్లు, చేసిన పాపమే చేస్తూ అదే జీవితం జీవిస్తూ కొనసాగుతూ దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఎన్నిసార్లు నువ్వు పండుకున్నా ఉదయం లేస్తానే దేవుడు ఏం చెప్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఐఎమ్ స్టిల్ ఫెయిత్ఫుల్ టువర్డ్స్ యూ. అదే జరిగింది ఇశ్రాయేలు ప్రజల పట్ల. అంత గొనుగి సనిగి కోపడి విసిగిపోయిన వాళ్ళని కూడా దేవుడు ప్రశాంతంగా పండుకున్నారు వాళ్ళైతే. మన జీవితంలో ప్రార్థన అంటే అదే. యూనో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేయర్? మోసే చేయి చాపగా అంటే ఏంటి? వెన్ మోసెస్ స్టార్టెడ్ ప్రేయింగ్, హూ హాస్ బీన్ ప్రొటెక్టెడ్? హోల్ ఇజ్రాయలైట్స్. అది సంఘం. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ ఈస్ గివింగ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ లైక్ మోషే ప్రార్థన, ఇశ్రాయేల్ యొక్క రక్షణ. సంఘ ప్రార్థన, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాల యొక్క రక్షణ. నువ్వు ప్రార్థించి చూడు. నువ్వు ఎంత పడిపోయి ఉన్నా, ఎంత విసిగిపోయి ఉన్నా, దేవుని మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా, బట్ గాడ్ వన్ పర్సన్ ప్రేయర్ సేవ్డ్ అండ్ డివైడ్ ద రెడ్ సీ. మై డే బ్రదర్, మై డే సిస్టర్, దట్స్ వాట్ గాడ్ ఈజ్ రిమైండింగ్. మన జీవితంలో మనము మర్చిపోయే వారంగా ఉంటున్నాం. ఎన్ని గొప్ప కార్యాలు చేయి. బైబిల్లో ఒక బుక్కే ఉంది ఇశ్రాయేల్ గురించి. ఎన్నిసార్లు మర్చిపోయారు వాళ్ళు? ఎందుకు మర్చిపోయారు తెలుసా వాళ్ళు? వై దే ఫర్గాటన్? ఇట్ హస్ బీన్ రిటన్ క్లియర్లీ. ఎందుకు మర్చిపోతాం మనం చెప్పండి? వై వి ఫర్గాట్ గాడ్? చెప్పండి. అంటే మీరు ఎప్పుడు దేవుని మర్చిపోలేదు అనుకుంటా. 24 గంటలు దేవుని పక్కనే ఉన్నట్టున్నాడు కదా, ఇమ్మానుయేల్ దేవునిగా. ఎందుకు మనం మర్చిపోతాం దేవుణ్ణి? ఒకే ఒక ప్రవక్త, హీ హాస్ గివెన్ క్లియర్ ఎగ్జాంపుల్స్ వై దే ఫర్గాటన్. చెప్పండి, ఎవరు ఆయన? బుక్ ఆఫ్ హోజేయా. ద హోజేయా వాస్ రిమైండింగ్, ఇఫ్ యూ రీడ్ ద ఫుల్ బుక్, అనేక మార్లు మర్చిపోయి రాస్తా వస్తాడు. ఎందుకు మర్చిపోయారు? ఐ విల్ షో యూ సమ్ ఎగ్జాంపుల్స్. హోజేయా చాప్టర్ 2 verse 13. ఐ డోంట్ నో మీరు ఎప్పుడైనా చదివారులే తెలియదు కానీ, బట్ ఐ జస్ట్ మేడ్ టు రిమెంబర్. ఎందుకు మర్చిపోయారంట? హోజేయా 2:13 ఇన్ ఇంగ్లీష్. Days of barley, wherein she pretends to change and her, and she looked after her lovers and at me. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు అక్కడ. హోషేయా రాయిస్తున్నాడు. ఎందుకు మర్చిపోయారంటే వాళ్ళు? వై దే ఫర్గాటన్ గాడ్? ఏమొచ్చింది అక్కడ? నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని ఏం చేస్తున్నారంట? మా పదాలు చదివినప్పుడు చాలా భయం వేస్తుంది.
కదా, ఎంత క్లియర్ రాశాడు చూడు అక్కడ. అంటే ఏంటంటే ఇఫ్ యూ గో టు ద వరల్డ్, వాట్ ఈస్ టాకింగ్ అబౌట్ హియర్ ఈస్ ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెల్స్. వాట్ ద సిగ్నిఫికెన్స్ ఇట్ ఈస్ ఇన్ వరల్డ్లీ వే ఇఫ్ యూ థింక్. బంగారం దేనికి జ్ఞాపకం చేస్తుంది? ఘనత కదా. ఇండియాలో పెళ్ళికి వెళ్ళామనుకో, వాట్ ఈస్ ద స్టేటస్, సోషల్ స్టేటస్ ఎలా చూపిస్తారు వాళ్ళు? అవునా కదా. అంటే అక్కడ తెలుగులో చక్కర రాశాడు. అసలు పదం చదివినప్పుడు ఐ వాజ్ సో స్కేర్ టు టెల్ కదా. ఏందంట, నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని ఎలా ఉందంట, శృంగారించు. అంటే ఏంటి? దేవుణ్ణి హృదయంలోంచి తీసేస్తే ఏమవుతాం మనం? లోకానుసారంగా శృంగారించుకుంటాం, అంతే, ఇంకేం లేదు. దేవుడు మనలో ఉన్నాడు అనుకో, మనలో ఏముండదు, లోక పద్ధతులు ఉండవు, అంతే, సింపుల్. ఎందుకు దేన్ని మర్చిపోతామంటే ఎక్కువ అన్నీ వచ్చేసాయి అనుకో కదా. ఎక్కువ బంగారు ఎక్కువైనా కానీ ఏం చేస్తాం, నాకు అన్నీ ఉన్నాయి, ఎందుకు నాకు దేవుడు ఇప్పుడు. అక్కడ అదే రాశాడు. అక్కడ చాలా కఠినమైన పదం వాడాడు. ఏంటంటే అది అంటే మనం ఎవరిని అనం కదా ఆ మాట. చూడు దేవుడు ఎంత కఠినంగా చెప్తున్నాడు. అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని ఏం చేస్తుంది, దేవుని మర్చిపోయాను. ఈ రోజున ఇఫ్ గో టు ద వరల్డ్ టుడే, వై దే ఫర్గాటన్ గాడ్? బికాస్ ఆఫ్ ద రిచ్నెస్ కదా. ఈ రోజున ఇఫ్ యు థింక్ అబౌట్ ద వరల్డ్లీ పీపుల్, వై దే నాట్ ఈవెన్ కన్సిడరింగ్ గాడ్? బికాస్ దే నెవర్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్. దే హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. వై గాడ్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ మీ? విశ్వాసులు కూడా ఇప్పుడు ఈ మాట చెప్పింది ఇశ్రాయేల్ గురించి. నువ్వు నేను కూడా చాలా క్లోజ్గా ఉన్నాం కదా. మనం కూడా అన్నీ ఉన్నాయనుకో, దేవుడు మన దగ్గర కూడా రాడు. ఇంక అన్నీ శృంగారించుకోవడం అంటే ఇంక మనం చెప్పనవసరం లేదు. తెలుగు చక్కగా వాడాడు కదా. ఇది అందరికీ ఇంక్లూడెడ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. మనం ఏం చేస్తామంటే లోకరీత్యా జీవిస్తూ ఉంటాం. ఇంకెందుకు మర్చిపోతాం? బుక్ ఆఫ్ హోసియా చాప్టర్ 8 verse 14. హోసియా చాప్టర్ 8 verse 14. Israel had forgotten his maker and builded had fire upon palaces. తెలుగులో ఇప్పుడు ఏమైంది? బంగారం తర్వాత ఏమొచ్చింది ఇప్పుడు? హౌసెస్ అన్నీ వచ్చేసాను అనుకో. ఎంత క్లియర్ వస్తున్నట్టు వర్డ్ ఆఫ్ గాడ్. సోషల్ స్టేటస్ తర్వాత ఇప్పుడేంటి? హౌసెస్. హౌసెస్ ఏం చెప్తుంది అంటే ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఏం చేస్తున్నారంట? ఇశ్రాయేల్ వారు తమకే, దేవునికి కాదు అంటలేదు దట్ వర్డ్. ఇశ్రాయేల్ వారు ఏం చేస్తున్నారంట? తమకే నగలు కట్టించుకొని ఏం చేశారంట? సృష్టికర్తను మర్చిపోయాం. ఎంత ఈ దినమున మనం ఉన్నటువంటి దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జాంపుల్. గాడ్ హస్ రిటర్న్. హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ ఫర్గాటన్ గాడ్? ఇశ్రాయేల్ ప్రజలు అయితే ఏం చేశారు? వెన్ దే సీ ద జ్యువెల్స్, అంటే దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు బంగారం అంతా మనకి ఇచ్చిన ఏం చేస్తాం? మన దేవుణ్ణి మర్చిపోతాం. ఇల్లు వాకిలు మనకు అన్నీ కావాల్సిన అదే కదా. నగర్లు కావాలి, పట్టణాలు కావాలి, మంచిగా అన్నీ ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం మనము? దేవుణ్ణి మర్చిపోతాం. ఇంకా కఠినంగా రాస్తాడు. హోసియా చాప్టర్ 13 verse 6. ఇంకా ఎందుకు మర్చిపోతాం దేవుడు మనము? They were filled and therefore they ఎందుకు మర్చిపోతామంట? మేత దొరకగా తిని తృప్తి పొంది గర్వించి. ఇప్పుడు ఇది ఎందుకు మనం మర్చిపోతున్నాం? ఎందుకు సమయంలో చెప్తున్నాడంటే జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఎన్ని ఇచ్చింది ఎవరు నీకు? దేవుడు. కానీ ఇప్పుడు తిని తృప్తి పొంది గర్వించి దేన్ని మర్చిపోయినావు అనుకో, ఏమవుతుంది? హౌ క్లియర్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ రిటర్న్ టు యూ అండ్ టు మీ టు ఎగ్జాల్ట్. ఈజ్ గివింగ్ ద గ్రేట్ వార్నింగ్ టు యూ అండ్ టు మీ ఈజ్ దే వర్ ఫిల్డ్. ఎప్పుడైతే వెన్ వీఆర్ ఫిల్డ్ ఏమవుతాం? దేవుని మర్చిపోతాం. ఈ దినంన మనకు దేవుడు అంటే భయం లేదు. ఎందుకు తెలుసా? ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. వై ఐ నీడ్ గాడ్? ఐ కెన్ డూ వాట్ ఐ వాంట్ బికాస్ ఐ హ్యావ్ జ్యువెల్స్, ఐ హ్యావ్ హౌసెస్,
ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ బీన్ ఫిల్డ్. హృదయంలో ఎవరు లేరు ఇప్పుడు, దేవునికి స్థానమే లేదు. ఎందుకు? ద ప్రైడ్ హాస్ కమ్. మీరు చదవండి, ఇంకా చాలా ఉన్నాయి. గివెన్ ఓన్లీ 3 ఎగ్జాంపుల్. బుక్ ఆఫ్ హోసియా, ఆల్ 13 books, గో అండ్ రీడ్. హౌ మెనీ టైమ్స్, అనేక మార్లు నన్ను మర్చిపోయారు, అనేక మార్లు మర్చిపోయారు. దే ఫర్గాటన్ మీ మెనీ టైమ్స్. వై? దే గాట్ ఎవ్రీథింగ్, దే హ్యావ్ బీన్ ఫిల్డ్, అండ్ నౌ ద ప్రైడ్ హాస్ కమ్ ఇన్ దేర్ లైఫ్. మన జీవితంలో కూడా అన్నీ మనకు ఉన్నాయనుకో, మనకేముంటుంది? ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, ఏమి ఆసక్తి ఉండదు. ఎందుకు? అన్నీ ఫిల్ అయిపోయాం కదా. దెర్ ఇస్ నో గ్యాప్. ఇక దేవుడు ఎక్కడున్నాడు మధ్యలో? థింగ్స్ ఆర్ రిటర్న్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, నాట్ ద అవుట్సైడర్స్. వెన్ దే హ్యావ్ జ్యువెల్స్, వెన్ దే హ్యావ్ హౌసెస్ అండ్ ప్యాలెసెస్, వెన్ దే హ్యావ్ బీన్ ఫిల్డ్, what they done? They forgotten me. Today, in how many occasions, in how many situations you have forgotten God in your life? కదా, మనం ఏమైనా చేయాలి అంటే దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, చాలా ఇంపార్టెంట్. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మర్చిపోయావు అనుకో, నిన్ను కూడా ఆయన మర్చిపోతాడు. గుర్తుపెట్టుకో, ఇఫ్ యు ఫర్గాటన్ గాడ్, హీ విల్ ఆల్సో ఫర్గెట్స్ యూ. సింపుల్. అందుకే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి, హీ గివ్ ద సో మెనీ, ఇంకా చెప్తాడు హౌ ఈజ్ గోయింగ్ టు టెస్ట్, హౌ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. అంతవరకు పోకండి. అగ్ని చేత మీరు పరీక్షించబడినారంటే మీరు ముందుకు రాలేరు. ఇప్పుడన్నా మారండి. మనం పాడుకున్న పాట లాస్ట్ చరణంలో ఏముంటుందంటే, ఆకాశం మీద ఉంటుంది, మన జీవితాలు మనము ఒప్పుకుంటూ రావాలి, పశ్చాత్తాపడి రావాలి. రాస్తాడు ఆ పదాలు, ఒప్పుకో, పశ్చాత్తాపడు. ఎందుకు? మన జీవితంలో ఎక్కడన్నా దేవుని మర్చిపోతున్నామా? ఇంకా ఇట్లా థింక్ లైక్ దిస్. హౌ మెనీ టైమ్స్ యూ రిమెంబర్ గాడ్, నాట్ ఫర్గాట్ గాడ్, పక్కన పెట్టి. హౌ మెనీ టైమ్స్ యూ రిమెంబరింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు టిల్ ఈవినింగ్ బిఫోర్ యూ గో టు స్లీప్? కదా, మన జీవితంలో అది చాలా ఇంపార్టెంట్. డోంట్ నెగ్లెక్ట్ గాడ్, డోంట్ ఫర్గెట్ గాడ్. దేవుని మర్చిపోయి గర్వించావంటే నీ జీవితంలో, నా జీవితంలో మనకున్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, విల్ మిస్ ద మార్క్. సో గాడ్ ఇస్ రిమైండింగ్. అందుకే ఏం చేయాలి? మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. అందుకే గాడ్ హాస్ గివెన్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్ ద ఎండ్ డేస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ ఇస్ ద పీపుల్ ఆర్, ఎలా ఉంటారంటే ఎండ్ డేస్లో పీపుల్, విశ్వాసులు. ఇంకా రీడ్ 2 Timothy chapter 3. 2 Timothy chapter 3 verse 1 to 6. Come, somebody read. Please know also that last days perilous times shall come. For men shall be lovers of their own self. Men will be lovers of own self. Covetous. Blasphemous. Thankful. Underline that one. Unthankful. ఎవరు వాళ్ళు? There is no gratitude towards God. There will become unthankful to God. తెలుగు చక్కదమ్మా, చదవండి, వర్స్ 2లో ఉంటుంది. కృతజ్ఞత లేనివారు. ఎవరు వాళ్ళు? ఎన్ని చేయి దేవుడు, వాళ్ళకి ఏముండదు, వాళ్ళకి కృతజ్ఞత భావమే ఉండదు. There is no gratitude towards God. సో అందుకొరకే తిమోతికి రాస్తూ పౌలు ఏమంటున్నాడంటే, వర్స్ చదవండి, వర్స్ 4, 3 and 4 నౌ. Natural affection. Tears, prizes of maybe high-minded and లవర్స్ ఆఫ్ ప్లెజర్స్ మోర్ దాన్, దేవుణ్ణి కంటే సుఖమును, వీళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు. ఎవరు? దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని ప్రేమిస్తారు. ఏం సుఖం ప్రేమిస్తారు వాళ్ళు? చెప్పండి. వాట్ దే గోయింగ్ టు లవ్? నా కంఫర్ట్. అంతేనా? ఎక్కడున్నా మనకేముండాలి? కంఫర్ట్. ఆఫీస్కి పోయినా, ఇంట్లో ఉన్నా, చర్చికి వచ్చినా, ఎక్కడైనా మనకేముండాలి? దేవుడి కంటే ఎక్కువ ప్రయారిటీ నువ్వు దేనికి ఇస్తున్నావు? వెరీ సింపుల్ క్వశ్చన్. How it was written,
లవర్స్ ఆఫ్ ప్లెజర్స్ మోర్ దాన్ లవర్స్ ఆఫ్ గాడ్. దే ఆర్ ద పీపుల్ అన్థ్యాంక్ఫుల్, నో గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. దేవుని కంటే నువ్వు ఎక్కువ ఏదైనా ప్రేమిస్తున్నావు అంటే దాని మీనింగ్ ఏంటి? యు ఆర్ నాట్ ప్రేయింగ్. సింపుల్. హౌ మచ్ టైమ్ స్పెండింగ్ ఇన్ ప్రేయర్? నువ్వు ప్రార్థనలో ఎక్కువ సమయం గడపట్లేని దాని మీనింగ్ ఏంటి? దేవుని కంటే దేన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా. నేను చాలాసార్లు సంఘంలో చూసినప్పుడు నాకు ఒక భయం వస్తుంటుంది. ఏం భయం అంటే, డోంట్ టేక్ మీ రాంగ్, చాలామంది సంఘంలో వచ్చి మొబైల్ చూస్తూనే ఉంటారు కదా. చాలామంది నేను చూస్తూ ఉంటాను. ఇంకా మధ్యలో బైబిల్ మధ్యలో పెట్టుకుంటారు. ఇంకా నాకైతే ఇంకా చాలా బాగా వేస్తుంది. బైబిల్ మధ్యలో పెట్టుకుని చూస్తే వీళ్ళు సంఘంలో ఇలా ఉన్నారంటే ఇంట్లో ఎలా ఉంటారని ఆలోచించుకుంటాను. ఇది ట్రూ. ఒక్క 2-3 అవర్స్ దే కెనాట్ ఏబుల్ టు కంట్రోల్. ఏదైనా నిజంగా మినిస్ట్రీ విషయంలో ఏదైనా ఉందంటే దట్స్ ఫైన్. కానీ దేవుని కంటే సుఖాన్ని ఏం ప్రేమిస్తున్నారు వాళ్ళు అంటే, వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ ఇన్ హౌస్ ఆఫ్ గాడ్? ఒక 1 అవర్ కూడా నువ్వు 2 అవర్స్ కూడా దేవుని సమయం గడపలేకపోతున్నావు అంటే ఇట్స్ డౌటింగ్ దట్ యు ఆర్ నాట్ స్పెండింగ్ ఎనీ టైమ్ ఇన్ హౌస్ ఇన్ యువర్ హౌసెస్. ఐ కెన్ ఈజీలీ టెల్ దట్ వన్ కదా. ఇక్కడే సంఘంకి వచ్చి సంఘంలోనే నీకు ఆ భయం లేకపోతే ఇంకా నువ్వు ఇంట్లో ఎలా భయంగా ఉంటావు? ఇట్స్ గ్రేట్ వార్నింగ్. గాడ్ ఈజ్ రిమైండింగ్. దేవుని కంటే ఎక్కువ సుఖం అంటే ఏంటి? వీఆర్ యూస్ టు, అంతే కదా. ఇప్పుడు చాలామంది నిద్ర అనుకున్నాం, మోర్ టైమ్స్ స్లీపింగ్ కదా. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ వేకప్. ఐ టోల్డ్ లాస్ట్ టైమ్ ఆల్సో, అర్లీ మార్నింగ్ 4:30 లేసి ప్రేయర్ చేయడం చెప్తా. ఎంతమంది చేస్తా నాకు తెలియదు. మనకి ఏంటి ప్రెషియస్ థింగ్? దేవుని కంటే నువ్వు ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని విడిచిపెట్టాలి. అందుకే లిస్ట్ ఇచ్చినాడు అక్కడ. కానీ ఆ లిస్ట్లో ఒక వర్డ్ ఏంటంటే అన్థ్యాంక్ఫుల్గా మాత్రం ఉండకూడదు. ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఏ స్థితిలో ఉంచినా ఎక్కడ ఉంచినా ఏం చేయాలి? అందుకే ఏమంటున్నాడు? అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, ఇంకా లిస్ట్ ఎంత ఉందంటే ఆ తెలుగు పదాలు అయితే వెరీ పవర్ఫుల్ కదా. అనురాగరహితులు అంటే ఏంటి తెలుసా మీకు? అనురాగరహితులు అంటే ఏంటో అంటే దేవుని పట్ల నీకున్నటువంటి లవ్ ఏంటి? ఎంత నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే, నువ్వు దేవుని ఎక్కువ ఎంత ప్రేమిస్తావో సంఘాన్ని కూడా ప్రేమిస్తావు. సింపుల్. ఎవరైతే దేవుని ఎక్కువ ప్రేమించరో వాళ్ళు సంఘాన్ని ప్రేమించలేరు. సింపుల్, ఫండమెంటల్, అంతే కదా. నువ్వు నీ జాబ్ని ఎంత ప్రేమిస్తావో దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు? వి నో సమ్ రివార్డ్ ఈజ్ దేర్. సంఘాన్ని మనం ప్రేమిస్తున్నాడు, మనకి ఏమి రివార్డ్ ఉంది? పరలోకంలో. ఆ రివార్డ్ గురించి దేవుని ప్రేమించని వాళ్ళు సంఘాన్ని ప్రేమించలేరు. దేవుని ప్రేమించే వాళ్ళు సంఘం కోసం పని చేయకుండా ఉండలేరు. ఎక్కడికి పో కదా. ఎవరు దేవుని, ఐ థింక్ మనకు ఒక అంకుల్ వచ్చారు, డాక్టర్, ఇద్దరు. వాళ్ళ అమ్మాయి ఫస్ట్ డే చర్చికి వచ్చింది, సెయింట్ థామస్ చర్చ్ హాల్. ఆ అమ్మాయిని ఇప్పుడు నాకు గుర్తుంది. ఫస్ట్ డే షీ కేమ్ టు చర్చ్, దేర్ వర్ నో వన్. ఇమ్మీడియట్లీ వాట్ షీ ఈస్ డూయింగ్ ఈస్ షీ ఈస్ హెల్పింగ్ ఇన్ ఎవ్రీథింగ్. నో వన్ టోల్డ్ హర్ టు డూ ఎనీథింగ్. ఐ రిమెంబర్ హర్ ఇన్ మై లైఫ్ టైమ్. వెన్ ఐ కేమ్ టు ద చర్చ్, she was doing all the work without asking anyone. She is new, she don't know anyone, she don't know what our church is, but when she see there is a need, what she done? మన జీవితంలో కూడా మన దేవుని ఎంత ప్రేమిస్తున్నామని ఎలా మనం చెప్పగలం? సంఘం పట్ల ఆసక్తి, సంఘం పట్ల ప్రేమ ఇవి ఉన్నాయనుకో మనకేముంటుంది? we have that fear. రిమెంబర్, మన జీవితంలో ఒక విశ్వాసం మనం మెజర్ చేయాలనుకో, towards love of God, towards love of church. These two things only believers. ఎందుకంటే when the rapture is going to happen, it started from the house of God. సో మన జీవితంలో మనం ఆ విధంగా ఉంటూ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా దేవుడు మనం ఎక్కువగా verse 5 మనం ముందు కొనసాగుతూ రావాలి. Having the form of godliness, టర్న్, పైకి భక్తి గల వారే ఉండి దేవుని శక్తిని
ఆశ్రయించని వారికి నువ్వు ఎలా ఉండాలి? పైకి భక్తి ఉంటుంది, కానీ ఆ శక్తిని ఆశ్రయించలేకపోతుంది. ఎందుకు? వి డోంట్ హ్యావ్ ద లవ్ టువర్డ్స్ గాడ్, వి డోంట్ హ్యావ్ లవ్ టువర్డ్స్ చర్చ్. వీ హ్యావ్ బీన్ ఫెయిల్డ్. అందుకే ఇశ్రాయేల్ పల్లె వాళ్ళు దేవుడు రాస్తూ వచ్చాడు. ఎందుకు మర్చిపోయారంట? దే హ్యావ్ ఎవ్రీథింగ్, వై వి నీడ్ గాడ్. మన జీవితంలో కూడా అవన్నీ ఇచ్చింది ఎవరు? వాళ్ళకి దేవుడే. అవన్నీ ఎవరిచ్చాడు? సమృద్ధి ఎవరిచ్చాడు? దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకు? దేవుడు వాళ్ళని ప్రేమించాడు, దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, దేవుడు వారి పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు, ఎంతో గ్రేట్ ప్లాన్ కలిగి ఉన్నాడు. ఎన్నిసార్లు వాళ్ళు అవిధేయులైనా దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. ఇదైనా మనం కూడా అంతే. బికాస్ ఆఫ్ వి యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, స్టిల్ గాడ్ హాజ్ నాట్ ఫర్సేకెన్ us బికాస్ హీ హాజ్ ద టువర్డ్స్ లవ్ టు యూ అండ్ టు మీ. అందుకే ఏం చేయాలి? మనము తలంచుకుంటూ భయభక్తులు కలిగి ఏం చేస్తూ రావాలి? ఆయన ఎందుకు మనము ఫస్ట్ థింగ్ వి సా, వాట్ ఈస్ దట్? కన్సిడర్. వాట్ ఈస్ సెకండ్ థింగ్? క్విక్లీ, ఫియర్ ద లార్డ్. వై వి నీడ్ టు ఫియర్ ద లార్డ్? తెలుగులో 2 రాశాడు పదాలు, ఇంగ్లీష్లో ఒకటే ఉంది, తెలుగులో ఏముంది? భయం, భక్తి. వాట్ ఈస్ డిఫరెన్స్? భయం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? చెప్పండి. రిలీజియస్గా గాడ్లీనెస్. అందుకే మనం చదివినాం ఎంతమంది. ఏం చదివినాము? పైకి భక్తి గల వారే ఉండి దేవుని శక్తిని ఆశ్రయించు. వాట్ ఈస్ ద భయము, భక్తి ఎలా ఉంటుంది చెప్పండి? కెన్ సెండ్ సమ్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎక్కడ మనం భయంతో ఉంటాం, ఎక్కడ భక్తితో ఉంటాం? చెప్పండి. ఓకే, when you come to the house of God, you have the godliness. When you step out from the house of God, you have the fear. అర్థమవుతుందా? లోకములో భయము కలిగి ఉంటే దేవుని బిడ్డవు, సంఘములో భక్తి కలిగి ఉంటే దేవుని బిడ్డవు. అర్థమవుతుందా? సంఘంకి వచ్చినప్పుడు మనం భక్తితో ఉంటాం, సంఘం బయటకు పోతే ఏముండదు మనకు? దేవుని భయం ఉండదు. ఎవరైతే దేవుని భయం కలిగి ఉంటారో వారికి, అంటే వారమంతా భయంతో ఉన్న వాళ్ళు సంఘంలో కూడా భక్తి ఉంటారు, వారమంతా భయం లేని వాళ్ళు సంఘంలో కూడా భక్తి ఉండదు. భయం భక్తి ఎలా డిఫరెన్స్ చేస్తానంటే, వెన్ యూ స్టెప్ అవుట్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్. అందుకే యేసప్ప ఏమంటాడు తెలుసా? భయము కలిగి పాపం చేయలేదు. వై జోసెఫ్ నాట్ కమిటెడ్ సిన్? బికాస్ హీ హ్యాడ్ ఎ ఫియర్, నాట్ భక్తి. అర్థమవుతుందా? వెన్ యూ హ్యావ్ ద ఫియర్, you never sin. When you have the devotion, godliness, you have the gratitude towards God. భయం అంటే పాపం చేయం. సింపుల్, చదవండి. ఎక్కడ ఆ మాట? Psalms 4:4. భయం నుండి అంటే నీలో భయం ఉంటే ఏముండదు? పాపం ఉండదు. అర్థమవుతుందా? వై వి నెవర్ డూ ఎనీ సిన్? బికాస్ వెన్ యూ హ్యావ్ ద భయం. అందుకొరకే కీర్తనాకారుడు ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, ఆయన హృదయంలో భయం ఉంది కానీ పాపం చేసినాడు. మనం చాలా అదే చేస్తుంటాం. భయం ఉంటుంది కానీ ఏం చేస్తాం అంటే దేవుడు శిక్షిస్తాడేమో అని భయం ఉంటుంది. కానీ ఏం భయం ఉండాలి? దేవుడు బ్లెస్ చేస్తాడనేటువంటి భయం కలిగి ఉండాలి. What that bayam is going to make us? Psalm verse 19, verse 19:9. యెహోవా యందన భయం ఎలా చేస్తుందంట? ఇంగ్లీష్లో ఏముంది? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్. నువ్వు లోకంలో ఎంతసేపు జీవించినా, ఇఫ్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, యూ విల్ బీ క్లీన్. అర్థమవుతుందా? సింపుల్. గాడ్లీనెస్ విల్ బీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. బట్ వెన్ యూ గో అవుట్, గాడ్లీనెస్ నువ్వు ఏముండాలి? ఫియర్. ఫియర్ విల్ మేక్ యూ షుడ్ నాట్ సిన్. ఫియర్ విల్ మేక్ యూ క్లీన్. ఇంకా ఏం చేస్తుంది ఫియర్? బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 verse 27. క్విక్లీ, James 1:27. Pure religion and undefiled before God and the Father is this, to visit the fatherless and widows, their affliction, keep himself spotted
from the world. ఇది ఈ కీప్ హిమ్సెల్ఫ్ అన్స్పాటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకుంటాడు. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద ఫియర్. దట్స్ వాట్స్ ఓన్లీ ఫియర్ గాడ్. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలకు ఏం లేదు, భయం. భక్తి ఉంది. ఏంటి భక్తి? వాళ్ళకి కావాల్సినంత ఏం కావాలి ప్రే చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ లోపల ఏం లేదు, భయం లేదు. అందుకే సనుగులు గొనులు ఎందుకు వచ్చినాయి? దట్స్ వాట్ గాడ్ ఇస్ రిమైండింగ్, దట్ వెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ మేక్ యూ నాట్ టు సిన్. వెన్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ మేక్ యూ క్లీన్. వెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ మేక్ యూ unspotted from the world. When you have the fear of God, how Isaiah was mentioning, Isaiah 33 verse 6, Isaiah 33 6, quickly, 33 6. యెహోవా భయం వారికి ఐశ్వర్యం. What is the, in English it was saying that? Salvation. The fear of the Lord is His treasure. ఎవరైతే యెహోవా యందు భయం కలిగి ఉంటారో వారికి ఏముంటుంది? ట్రెజర్, ఐశ్వర్యం. మన జీవితంలో when you consider, when you fear the Lord, this is a very critical and very simple and very devout and very important in a believer life. What is the first thing? Consider. Don't forget. మర్చిపోయినామనుకో, it's a very very sad thing when you forget God. In everything you need to pray to God. Whatever God has given to you, be thankful and be gratitude towards Him. ఎన్నిసార్లు ఆ గ్రాటిట్యూడ్ మనం చూపించలేకపోయాం. ఎంత దేవుడు బ్లెస్ చేసినాడు మనల్ని, ఎంత రెస్పెక్ట్ చేస్తున్నాం దేవుని మనం. ఇంటూ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. ఎప్పుడైతే రాహాబు ఇంటి వచ్చిందో, అరే వారి జీవితంలో, అంత పాపాత్మన జీవితంలో, విసిగించిన వారి జీవితంలో, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎన్ని అని వారి హృదయం ఏమైపోయినాయంట? మెల్ట్. మనకు అవుతున్నాయా? వెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ యూ ఆల్వేస్ బి క్లీన్. యూ విల్ నెవర్ థింక్ ఎనీ సిన్ ఇన్ యువర్ లైఫ్ and you will be unspotted from the world, and that will bring you treasure. And the last one, quickly, what is the third principle was staying the good and right way? Serve Him in truth. దీని మీద చాలా పాయింట్స్ ఆల్రెడీ 1 hour అయిపోయింది కదా, చాలా పాయింట్స్ ఉన్నాయి. హౌ యు నీడ్ టు సర్వ్ ద లార్డ్? చెప్పండి, ఎలా సర్వ్ చేయాలి దేవుణ్ణి? విత్ ఆల్ యువర్ హార్ట్ ఇన్ ట్రూత్. నిష్కాపట్యముతో ఏం చేయాలి? దేవుణ్ణి సేవించాలి. పరిశుద్ధముగాను నీతిగాను ఎలా దేవుని మనము సేవించాలి. కాబట్టి మన జీవితంలో ఇశ్రాయేల్ ప్రజలను మోషే వెళ్ళి అడుగుతూ వచ్చాడు కదా. ఏమని అడుగుతూ వచ్చాడు? రిడీమ్ దెమ్ సో దట్ దే కెన్ గో అండ్ సర్వ్ మీ. ఇట్స్ 7 times. ఇఫ్ యూ గో అండ్ రీడ్, ఐల్ గివ్ ద రెఫరెన్సెస్ ఓన్లీ. Somebody can read Exodus chapter 8 verse 1. Then I'll give the remainder. 8, 1 and 20. Exodus 8, 1. Go to Pharaoh, say unto him, thus saith the Lord, let my people go, that they may serve me. Verse 20. నన్ను సేవించుటకు నా ప్రజలను పోనీ. ఇఫ్ రీడ్ Exodus 9:1, Exodus 9:13, Exodus 10:3, Exodus 10:7, Exodus 10:26, it has mentioned 7 times. Let my people go and serve me. Serving is the one of the virtue of the believer. బిలీవర్కు ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటంటే యెహోవాను సేవించుట. ఇంకేం లేదు. ఎలా సేవించాలి దేవుణ్ణి? ఎలా సేవించాలి చెప్పండి? ఇన్ ట్రూత్, ఇంకా పూర్ణ హృదయంతో, ఇంకా వై గాడ్ కాల్డ్ us, దట్స్ వాట్ ఇన్ Luke Gospel chapter 2, Luke 1, 74, 70. In English I think it is in 75.
తెలుగు 76. Somebody can read. Holiness and righteousness before Him all the days of our life. Verse 74. To grant unto us that we being good out of the hand of our enemy, serve Him without fear. ఎందుకు దేవుడు మనల్ని విడిపించాడు, రక్షణ అనుగ్రహించుతూ వచ్చాడు? వర్స్ 76లో ఉంటుంది. పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు రక్షణ కలగజేశాడు. హీ సేవ్డ్ అస్ టు సర్వ్ హిమ్ విత్ ఫియర్. అందుకే అంటాడు కదా, సర్వీస్ ఈజ్ ఆల్సో ప్రేయర్. తెలుసా? ప్రేయింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సర్వీస్. చెప్పండి, ఎక్కడుందన్నమాట? ఐ రిమైండెడ్ సో మెనీ టైమ్స్ కదా. ఎవరు ప్రార్థన చేస్తూ సేవ చేశారు? అన్న రీడ్ లూక్ గాస్పెల్ చాప్టర్ 2 verse 36-37 క్విక్లీ. ఒక ప్రవక్త ఉండను, ఏం చేస్తున్నాడు? రెయిన్బోలామో ఉపవాస ప్రార్థన ఆల్సో ఈజ్ ఈక్వల్ టు సర్వింగ్ ద లార్డ్. కానీ అక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఏం చెప్పండి? ఎలా ప్రే చేస్తున్నామా? సంఘమును విడువక. ఏం రాశారు ఇక్కడ? ఎవరైతే ఫెలోషిప్ని విడిచిపెట్టారనుకో, దే కెనాట్ సర్వ్ ద లార్డ్. అందుకొరికి చెప్తాం కదా, ప్రేయర్ మీటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఇస్ దట్ మీనింగ్? దేవాలయమును విడువక ఏం చేస్తుందంట? రాత్రింపగళ్ళు ఉపవాస ప్రార్థనలతో, రేయింపగళ్ళు సేవ. ప్రేయర్ ఆల్సో ఇది సర్వీస్ టు ద లార్డ్. బట్ హౌ యూ సర్వింగ్ ద లార్డ్? ఆర్ యూ ఇన్ ద ఫెలోషిప్? దేవాలయం విడవక అంటే వై షీ ఈజ్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద టెంపుల్? వెన్ యూ హ్యావ్ ద ఫెలోషిప్ విత్ గాడ్, ద ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. అంతే అర్థమవుతుందా? దేవాలయమును విడవక ఏం చేస్తుందంట ఆమె? ఉపవాస ప్రార్థనలతో రెయ్యింపగళ్ళు సేవ చేస్తాను. మన జీవితంలో కూడా దేవుని సేవ చేయాలంటే ఏం చేయాలి? సంఘాన్ని విడిచిపెట్టకూడదు, పట్టుకోవాలి. ప్రభువా మాకు బేతేలు అనుగ్రహించావు, మరి బేతేల్లో నీకు నేనేం సేవ చేయాలి? అర్థమవుతుందా? పట్టుకొని సంఘం అంటే ఏంటి? బేతేలు మనం ఏం చేయాలి? పట్టుకొని ఏం చేయాలి? రాత్రింపగలు. ప్రభువా నేను నీకు ఒక యూస్ఫుల్ వెదల్గా ఉండాలి, ఏం చేయాలి? ఆ మధ్య చేస్తుంది 84 years ఆమె కదా. 84 years ఆమె ఏం చేస్తుంది అంటే దేవాలయంని విడవక ప్రార్థనలతో రేయింపగళ్ళు ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. అందుకొరకే మన జీవితంలో మనం ఎలా సేవ చేస్తున్నాం? ప్రేయర్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మినిస్ట్రీ టు ద లార్డ్. డోంట్ ఫర్గెట్. చాలా మనం ఏమనుకుంటామంటే మనం పాటలు పాడడం ఒక సేవ, వాక్యం చెప్పడం ఒక సేవ, ఇవన్నీ కాదు ఇంపార్టెంట్. ఏది దేవునికి ఇష్టమైంది? ప్రార్థన. ఎలా ప్రార్థన చేయాలి? టువర్డ్స్ చర్చ్. దేవాలయాన్ని విడిచిపెట్టాలంటే ఏంటి? ఆ ప్రేయర్ అంతా దేవాలయం గురించే. అర్థమవుతుందా? ఆమె గురించి కాదు. ఆమెకి ఏముంటుంది? 84 years షీ ఈజ్ వాట్ నీడ్స్ షీ వాంట్ టు డూ. అక్కడ దేవాలయం పాడైపోతుంది, చెదిరిపోతుంది, విశ్వాసులు అంతా చనిపోతున్నారు, ప్రపంచంలో అంతా దేవుని యొక్క ప్రేమ చల్లారిపోతుంది. ఏం చేస్తున్నామా? లార్డ్ బ్రింగ్ ఇట్ బ్యాక్, రెస్టోర్ బ్యాక్. మన జీవితంలో సేవ అంటే మనం చాలా అనుకుంటాం ఏంటంటే నిలబడి వాక్యం చెప్పడం సేవ. దట్స్ ఈ సేవ చాలా టెస్టింగ్ సేవ ఇది, కానీ ఆ సేవ చాలా ప్రెషియస్ కదా. మన జీవితంలో సంఘంతో కలిసి విడవకుండా ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. చాలామంది ప్రే చేస్తూ ఉంటారు కదా. ఏం ప్రే చేస్తూ ఉంటారు అంటే దే నెవర్ వరీడ్ అబౌట్ చర్చ్, దే వరీడ్ అబౌట్ దెమ్ సెల్ఫ్. దట్ ప్రేయర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఆన్సర్డ్. I'll tell you with prayerfully today. If you are doing out of the church any activity, anything, that's not going to be blessed. When you have the fellowship with God, when you have that communion with God, when you have the reverence with God, when you come together with God, when you pray to God, what is going to happen? Her prayer has been answered. That's what God is reminding that. ఏం చేయాలంట? దేవుణ్ణి మనము Romans 12:11 లాస్ట్ వర్స్, Romans 12:11.
విషయములలో ఆసక్తి విషయంలో మాందులు కాక తీవ్రత గల వారే తీవ్రత ఏముండాలండి? ఫర్వెంట్ ఇన్ స్పిరిట్. అంటే తీవ్రత ఎలా ఉండాలంటే, చిన్న దేవుని కోసం ఏ పనైనా సరే, అది చిన్నదా పెద్దదా, అది ఎంత గొప్పదా కాదు దేవుడు చూసేది. ఆర్ యూ డూయింగ్ ఇన్ ఫర్వెంట్ ఇన్ స్పిరిట్? ఆత్మ ఏంది ఎలా ఉండాలంటే, నేను దేవుని కోసం చేస్తున్నా. అర్థమవుతుందా? ఐఎమ్ నాట్ డూయింగ్ ఫర్ ఎనీ మ్యాన్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఫర్ ఎనీ పర్సన్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఫర్ ఎనీ టు ప్లీజ్, ఐఎమ్ డూయింగ్ ఫర్ మై లార్డ్. అలాంటి సేవ దేవునికి అంగీకారంగా ఉంటుంది. ఎందుకంటే హీబ్రూస్ చాప్టర్ 12 అనుకుంటా, లాస్ట్ 2 verses 28-29 ఉంటుంది. ఏమని ఉంటుందంటే, హీబ్రూస్ 12:28-29. A kingdom which cannot be moved, let have grace, whereby we may serve God acceptably with reverence and godly fear. ఇది సేవ. ఎలా చేయాలి? కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. ఎందుకు చేయాలండి ప్రీతికరమైన సేవ? విచ్ ఈజ్ యాక్సెప్టబుల్ అండ్ బిఫోర్ గాడ్ దట్ షుడ్ బి యాక్సెప్టెడ్. ఎందుకు చేయాలి? అది ఎందుకు? దేవుడు దహించు. నువ్వు ఒకవేళ దేవునికి ఆ విధంగా సేవ చేయకపోతే ఆ సేవ అంతా దేవుడు ఏం చేస్తాడు? ఇఫ్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్, ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ రెవరెన్స్ టు గాడ్. ఇఫ్ యూ డూ ఎనీ మినిస్ట్రీ, దట్ విల్ బి కన్జ్యూమ్డ్. అందుకే రాస్తున్నాడు కదా, అలా ఎందుకనగా దేవుడు దహించేశాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. ఎందుకు? వాళ్ళు నిజంగా చేయలే వాళ్ళు ఏది. ఎవ్రీథింగ్ విత్ కంపల్షన్, విత్ ఏంటది, ఏదో ఒకటి లింక్ పెడతారు. ఇది చేస్తే అది చేస్తాం, ఇది చేస్తే ఇది చేస్తాం. దేవుడు అలా 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 అడగట్లే. ఎలా అడుగుతున్నాడు? కృప కలిగి వినయ భయభక్తులతో ఏం చేయాలంట? దేవునికి ప్రీతికరమైన సేవ. ప్రీతికరంగా చేయాలి అంటే దట్ షుడ్ బి యాక్సెప్టెడ్ అండ్ వీ షుడ్ డూ విత్ గాడ్లీ ఫియర్. దేవుని భయభక్తులు, వినయ భయభక్తులు అంట. వినయంగా అంటే ఎట్లా చేస్తారు? ఇంకేం క్వశ్చన్ చేయకూడదు. ఎవరు చేస్తున్నాను ఈ పని? నేను దేవుని కోసం. సో వి సా వెరీ 3 important principles. వాట్ ఇస్ దట్? ఫస్ట్ వన్, కన్సిడర్ how great God He is, what great things He has done, and don't forget. If you forget, we saw what is going to happen. And second principle is fear the Lord. How you need to fear Him? If you fear, you should not do any sin. If you fear, you should be clean. If you fear, you should be unspotted from the world. If you fear, the treasures will follow you. How you need to serve the Lord? Fervent in spirit and acceptable with godly fear, because reverentially, because our Lord is a consuming fire. There are seven more principles how we can serve the Lord, but lack of time we'll meditate another time. Let we come to before God today. అందుకొరకే మన జీవితాలు ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలకి మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా? మర్చిపోయామా? జ్ఞాపకం చేసుకున్నాం. రహాబు ఏ విధంగా అవన్నీ ఉన్నప్పుడు మెల్ట్ అవుతా వచ్చిందో. లెట్ వి గో టు బిఫోర్ గాడ్. లార్డ్, హౌ మెనీ టైమ్స్ ఐ ఫర్గాటన్ యూ బికాస్ ఆఫ్ ద జ్యువెల్స్, బికాస్ ఆఫ్ ద హౌసెస్, బికాస్ ఆఫ్ ద ఫిల్నెస్. లార్డ్, హెల్ప్ మీ టు ఓవర్కమ్. ఇన్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు గివ్ ద ప్రీఎమినెన్స్ టు యూ. ఇన్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు గివ్ ద prominence to you. Lord, I have forgotten you. Please forgive me. You've done so many great things in my life. Lord, help me to recover, restore in my life. Lord, help me to fear you and have the godliness. So many times I have the godliness, but there is no fear in my heart. Ask the Lord. So many times we maintain that godliness, but we never maintain the fear. God is reminding you and me. So many times we are fallen short. We show outwardly so godly, but inside we have the no fear. God is reminding you and me. And third thing, we need to serve the Lord with a fervent in spirit, with acceptable, with reverential, with godly fear, because our God is a consuming fire. Shall we all kneel down? Let me confess before Him. Let me ask the Lord forgiveness. Let this year may be a great full year, so that we will be gratitude towards Him. అనేక మార్లు మన జీవితంలో కృతజ్ఞత లేని వారమే ఉంటున్నాం. లెట్ వి ఆస్క్ ద లార్డ్ ఫర్గివ్. లార్డ్, ఫర్గివ్ మీ
so that I will be more gratitude towards to you, to the house of the Lord. With these thoughts, I request one brother, one sister, take opportunity and confess before him. Six. Somebody can read. Verse 16. రాజు ఆజ్ఞ ఇయ్యకము Hmm. వంటోడు ధాన్యాన్ని పట్టుకొని పోయి పురుగు పడద్రోసింది. పడద్రోయిగా రాజు నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను అనుదినము తప్పక సేవించున దేవుడే. ఎవరైతే అనుదినము ఏం చేయాలి? సేవ అంటే ఏంటి? వాట్ ఈస్ సేవ? ప్రేయర్. ప్రేయర్ అంటే ఏమంటున్నాడు? నీవు అనుదినము తప్పక ప్రార్థన చేయుచున్న నీ దేవుడని పెట్టుకోండి. సేవ ఉంది కదా, అక్కడ ఏం పెట్టుకోవాలి? ఎప్పుడైతే అనుదినం ఏం చేయాలి? ప్రార్థన. నీవు అనుదినం తప్పక సేవించిన నీ దేవుడిని రక్షించినని చెప్పాడు. ఫస్ట్ 20లో ఏమైంది? ఫస్ట్ 20. నిన్ను నిత్యము నువ్వు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడు. నిత్యం ప్రార్థన చేసే వాళ్ళకి ఏముంటుంది? ఆన్సర్ కదా. మనం ప్రార్థన చేస్తే పరలోకం తెరబడుతుందంట. అంటే సింహాల బోన్ నుంచి దావీదుని తప్పించిన దేవుడు, నిత్యము నువ్వు సేవించిన దేవుడు ఏం చేస్తాడు? హీ ఈజ్ ఏబుల్. ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. I think it's in 3:17. Somebody read. Same book of Daniel 3:17. In English, somebody read 17. If it be so, our God whom we serve is able to Our God whom we serve is able to deliver. ఏముంది అక్కడ? మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుణముల నుండి తప్పించుటకు సమర్థుడు. ఇది ప్రేయర్. ఏంటి? హూమ్ వి సర్వ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్ అస్. ఎవరినైతే మనము సేవిస్తున్నామో ఆ దేవుడు రక్షించడానికి, ఆ దేవుడు ప్రొటెక్ట్ చేయడానికి, ఆ దేవుడు విడిపించడానికి ఎవడు ఆయన? సమర్థుడు. సేవ అంటే ఇది. ప్రార్థన అంటే ఏంటి? అందుకే మొత్తం దానిలంతా ఏముంటుందంటే ప్రార్థన ఉండదు, సేవ 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 అని ఉంటుంది. రీప్లేస్ వర్డ్ విత్ ప్రేయర్. దెన్ విల్ నో ద హౌ గాడ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్. ఈ మండుచున్న అగ్నిగుణంలో నుంచి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు అని మనం చెప్పగలగాలి. అదే ప్రేయర్. సో విత్ దీస్ థాట్స్ నౌ విల్ ఎంటర్ ఇంటు ప్రేయర్. as we praying for the Lord Church Hall, please remember God may grant us the Lord Church Hall. I don't know how many of you are praying and also searching. ప్రే చేస్తున్నాం కానీ సెర్చ్ చేయట్లేదు కదా. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మండుచున్న వేడిగా అగ్నిగుండం తప్పించగల దేవుడు సమర్థుడు అని చెప్పి వాళ్ళు అక్కడికి పోలేదనుకో, అగ్నిగుండం దగ్గరికి, దేవుడు సహాయం చేస్తాడు, తీసుకొస్తాడు బయటికి. మనం ఏం చేయాలి? యూఆర్ జస్ట్ ప్రేయింగ్ కదా. కానీ మేము ఏం చేయాలంటే సర్చ్ ఆల్సో. సో నౌ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్ సర్చ్. సో ఫస్ట్ 2 brothers, 2 sisters, pray for the main items. Then I'll give the prayer sheets. Only pray for the prayer sheet items. అర్థమవుతుందా? I'm going to announce the main points. Pray for them. 2 brothers, 2 sisters. Then pray for the items which is written in the paper. ఓకేనా? మళ్ళీ అన్ని చేయనవసరం లేదు ఇంకా. ఓకే. సో ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి. కానీ ఇద్దరు సహోదరులు ఖచ్చితంగా మెయిన్ పాయింట్ చేసి తర్వాత ప్రేయర్లో మీరు కంటిన్యూ చేసి ప్రేయర్ చేయండి ఆ పాయింట్స్ గురించి. అటు ఇటు తిరగకుండా ఏం చేయాలి? మిగతా పాయింట్స్ గురించి ఎవరైతే ప్రే చేయలేదు వాళ్ళు ఏం చేయాలి? ప్రే చేస్తూ రావాలి. సరేనా? సో వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్స్? ఫస్ట్ వన్ అందరూ రాసుకోండి. we need to pray for the Lord Church Hall. And second one, we need to pray for the Easter and Good Friday meetings. Jairaj Anna, we requested Jairaj to come
and still Anna's travel is not confirmed. He is waiting for some confirmation. They're going to give next week the confirmation. Pray for Jairaj Anna travel for the Good Friday and Easter ministry. And also there are God may bring so many people on those days so that they come to the experience of salvation, and also God may bring edification to the church through the meetings. And also pray for especially the Lord Church Hall, and also pray for especially Elisha for the visa process. He dropped the application and we are waiting for his decision. So pray for Elisha as well. And also pray for Rahul's home office decision as well. And pray for Sister Nikhila's mother, Ammaji. She got a brain stroke this morning. She is now in ICU. Pray for a treatment and also complete recovery. And also as we praying for especially Sister Havila's father by Johnson promoted to glory, pray for the comfort of the family. And pray for especially, there are some people who are sick, especially Sister Shiba's father Purnakant, and also Brother Emmanuel Rao's mother Sister Bhagya, and also Brother Jabesh's mother Sister Tija. Pray for them for the complete recovery. Pray for especially Brother Ebenezer and also Sister Harita. They're looking for jobs. Pray for them. And also pray for Brother Richard, Brother Joy, and also Brother